హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం మీనరాశి వారికి 2025 ఏప్రిల్ నెల రాశి ఫలితాల గురించి మనం తెలుసుకోబోతున్నాము. ఇంతకంటే ముందుగా ఈ ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటుంది. నా దగ్గర మీరు కన్సల్టేషన్ తీసుకోవాలంటే స్క్రీన్లో కనిపించే నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాము. మీనరాశి వారికి ప్రస్తుతము మీ యొక్క జన్మరాశిలోనే శనైశ్చరుడు, రాహు, బుధుడు, శుక్రుడు, సూర్యుడు ఇలా పంచగ్రహాలు ఉన్నాయన్నమాట. అంటే పంచగ్రహాలు ఉండటం అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ థింకింగ్, రకరకాల ఆలోచనలు, కన్ఫ్యూషన్స్, డెసిషన్స్లో స్థిరంగా లేకపోవటము. చాలామంది మీకు అడ్వైస్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆ అడ్వైస్ కూడా ప్రతి ఒక్కటి ఒక్కొక్క విధంగా ఉంటుందన్నమాట. ఏది తీసుకోవాలో ఏది తీసుకోవద్దు అన్న ఒక కన్ఫ్యూషన్ అనేది మీకు ఉంటుంది. సో మానసికంగా స్థిరత్వం అనేది మీకు చాలా అవసరము. ముఖ్యంగా ఏప్రిల్ నెలలో, మే నెల ట్రాన్సిట్ అనేది మీకు కొంతవరకు అనుకూలంగా ఉంది. సో ఈ ఏప్రిల్ నెల అనేది మీకు ఎక్కువగా కన్ఫ్యూషన్స్ని ఇస్తుంది. సో మానసిక స్థిరత్వం కోసం మెడిటేషన్ చేయటము, దేవాలయాలకి వెళ్ళటం అనేది మంచిది. ఇక మీ యొక్క సప్తమ స్థానంలో కేతువు, సప్తమాధిపతి బుధుడు మీకు మీ యొక్క జన్మరాశిలో ఉండటం వల్ల రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి కొంచెం సమస్యలు ఎదుర్కొనేలాగా ఉంటుంది. సమస్యలు కొంచెం అలా వచ్చి వెళ్తుందన్నమాట. సమస్యలు స్థిరంగా ఉంటుంది, పెద్ద సమస్యగా అవుతుందని కాదు, సమస్య అలా వచ్చి వెళ్తుంది. ఎందుకంటే గురుగ్రహం యొక్క దృష్టి, గురు బలము కొంతవరకు బాగానే ఉంది, గురు శుక్రుల యొక్క పరివర్తన. సో ఓవరాల్గా మీకు ట్రాన్సిట్స్ అన్నిటిని మనం పరిశీలించి చూసినప్పుడు కొంతవరకు బెటర్. మానసిక స్థిరత్వం అనేది ముఖ్యం. భక్తి, ధ్యానము, నిదానము, ఓపిక, సహనం అనేది మీకు చాలా అవసరము. ఇవి ఉన్నట్టయితే మీరు ఈ నెలను ఈజీగా దాటేయగలుగుతారు. ఈ నెల అని మాత్రం కాదు, మీకు జన్మశని అనేది ప్రారంభించింది, అది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు చెప్పిన ఈ గుణాలను మీ ఒక సొంత గుణంగా మీరు అభ్యాసించే ప్రయత్నం చేయండి. ఎప్పుడు కూడా భక్తి, ధ్యానము, నిదానము, ఓపిక, సహనము ఇవంతా మీరు అభివృద్ధి చేసుకోండి. యూజువల్గానే మీనరాశి వారికి ఈ గుణం అనేది ఉంటుంది. ఎందుకంటే ఇది గురుగ్రహం యొక్క రాశి అన్నమాట. సో మీ యొక్క రాశ్యాధిపతి గురువు కాబట్టి ఇవంతా మీకు బాగుంటుంది. అయితే ఈ నెలలో మీకు గురుగ్రహము తృతీయ స్థానంలో ఉంటాడు. మే నెలలో గురువు మీకు చతుర్థ స్థానంలోకి, కేంద్ర స్థానానికి వస్తాడు. అప్పుడు మీకు మీ యొక్క రాశికి బలం అనేది కలిగిస్తుంది. కాబట్టి కొంచెం ఓపిక అనేది మీకు అవసరము. అయితే మీ యొక్క ద్వితీయ స్థానానికి, మీ యొక్క భాగ్యస్థానానికి అధిపతి అయిన కుజుడు పంచమ స్థానంలో నీచంగా ఉంటాడు. సో పంచమ స్థానంలో ఉన్నాడు కాబట్టి నీచ స్థితిలో కొంచెం ముందు చెప్పిన విషయాలను పాటించడము. ఎడ్యుకేషన్లో ఉన్నవారు కొంచెం ఎక్కువగా శ్రద్ధతో ఉండాలి. ఆరోగ్య విషయాల మీద శ్రద్ధ అవసరము. ముఖ్యంగా మీకు కాళ్ళకు సంబంధించి, నడుము సంబంధించి నరాలు, అలర్జీస్ రిలేటెడ్గా, సో ఆరోగ్యం మీద అధికమైన శ్రద్ధ అనేది మీకు ఉండాలి. ఆరోగ్యం మంచిగా చూసుకోండి. ఎక్సర్సైజ్ చేయడం మంచిది. అన్నదానం చేయటం అనేది మీకు మంచిది అన్నమాట. అన్నదానాన్ని చేయండి. వీలైనప్పుడు ఒక డొనేషన్ ఇవ్వడం లాంటివి కూడా చేస్తే చాలు, మీకు కొంతవరకు ఉపశమనం అనేది కలుగుతుంది. ఒకవేళ మీరు ఎక్కువగా హెల్త్ డిస్టర్బెన్స్ ఫేస్ చేస్తున్నట్టయితే అన్నదానం చేయండి, అది మీకు మంచిది. సో ఇది ఫ్రెండ్స్ నేను మీకు చెప్పాలనుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ధన్యవాదాలు.